మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ, చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ, ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని, మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా, చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను, పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతీపుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి 27వ కథగా స్నేహబంధం అనే కథ విందాం. కథ పేరు స్నేహబంధం. ఆ స్నేహబంధం ఎవరి మధ్యనో ఎలాంటిదో తెలుసుకుందాం. మరి సైబీరియా వంటి మంచు ప్రదేశాల్లో ఉండే ఫ్లెమింగో, సిల్వర్ క్రేన్ లాంటి విదేశీ పక్షులు సమశీతోష్ణ వాతావరణం ఉండే భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వేల కిలోమీటర్లు ప్రయాణించి అనువైన ప్రదేశాలలో గూళ్ళు నిర్మించుకుని, గుడ్లు పొదిగి పిల్లలవగానే తమ స్వస్థలాలకు తిరిగి ప్రయాణమైపోతాయి. అటువంటి విదేశీ పక్షులకు కొల్లేరు సరస్సు కూడా ఒక నివాస ప్రాంతం. చక్కని వాతావరణంలో విశాలంగా విస్తరించి పుష్కలంగా నీటి వనరులతో అనేక జలచరాలు, పక్షులకు ఆశ్రయం కలిగిస్తోంది. కొల్లేరు సరస్సులో ఒక ప్రాంతంలో దేశీయ తెల్లకొంగలు, నీటి కాకులు, ఇతర పక్షులు నివాసం ఉంటే, మరోవైపు వలస వచ్చిన సిల్వర్ క్రేన్, ఫ్లెమింగో వంటి విదేశీ పక్షులు గట్లపైనున్న దట్టమైన చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని ఆహ్లాదంగా నివసిస్తూ ఉంటాయి. వాటికి ఇష్టమైన ఆహారం ఇక్కడ దొరుకుతుంది. మరి కొల్లేరు సరస్సుకు ఒకవైపున నీటిలో నివసించే తాబేలు పగల అక్కడ ఉండే బండరాయి మీద కూర్చుని ఎండ కాగుతూ ఉంటుంది. దగ్గరలో గట్టున ఉన్న చెట్టు కొమ్మ మీద విదేశీ ఫ్లెమింగో అంటే గోడ కొంగ గూడు కట్టుకుని నివాసం ఉంటుంది. వీలున్నప్పుడు ఈ రెండూ కూడా కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులయ్యాయి. ఈ ప్రదేశంలో వాతావరణం బాగుంటుంది, రకరకాల జలచరాలు తినడానికి దొరుకుతాయి. మా నివాస ప్రాంతం ఎప్పుడూ మంచు, చలిగాలిలతో ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఏమైనా జలచరాలు తినిపించాలంటే నువ్వేమో శాకాహారివి. అందువలన ఈ గట్టున ఉండే చెట్ల రేగుపళ్ళు, ఉసిరికాయలు, నేరేడు పళ్ళు నీకు ఆహారంగా కోసి పడేస్తాను అని వివిధ రకాల ఫలాలు తాబేలుకు తినిపించేది ఫ్లెమింగో. ఎప్పుడూ నీటిలో నాచు, ఆకులు, బండ మీదున్న పాకుడు తినే తాబేలుకు ఫ్లెమింగో పడవేసే పళ్ళు ఎంతో రుచిగా ఉండేవి. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఫ్లెమింగో పక్షి గర్భం ధరించి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసింది. పక్షి పిల్లలు ఎగిరి పెద్దవవుతున్నాయి. ఒకరోజు తల్లి ఫ్లెమింగో పక్షి ఆహారం కోసం దూరంగా వెళ్ళింది. అదే సమయంలో చెట్టు గూటిలోంచి ఒక పక్షి పిల్ల నీటిలో పడిపోయింది. అక్కడ బండరాతి మీద ఎండ కాగుతున్న తాబేలు చూసి వెంటనే ఈదుకుంటూ నీటిలో పడిన పక్షి పిల్లను తన వీపు డిప్ప మీద కూర్చోబెట్టి గట్టుకు చేర్చింది. ఇంతలో పిల్లలకు ఆహారం తెచ్చిన తల్లి పక్షి తాబేలు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పుడు ఈ పక్షి పిల్లను చెట్టుపైనున్న గూటికి ఎలా చేర్చాలి అనే సమస్య వచ్చింది. భూమి మీద ఉంటే ఇతర జంతువులు, జలచరాలతోటి పిల్లపక్షి ప్రాణాలకు ముప్పు ఉంది. గట్టుకు మరోవైపున చెట్లకు కొన్ని పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని పక్షులు నివాసం లేక శిథిలావస్థలో ఉన్నాయి. తాబేలు సలహా మేరకు ఒక చెట్టుకు వేలాడుతున్న పిచ్చుక గూడును ఫ్లెమింగో తల్లి పక్షి నోటితో తెచ్చి పిల్లను అందులో పెట్టి చెట్టుపైనున్న గూటికి సురక్షితంగా చేర్చింది. ఫ్లెమింగో పక్షి, తాబేలు తమ స్నేహబంధాన్ని అలా బలపరుచుకున్నాయి. సమాప్తం. విన్నారు కదా స్నేహబంధం అనే కథ. మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. మన కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా ఒకరితో ఒకళ్ళం సహజంగా స్నేహంగా ఉంటాం. ఎవరైనా పొరుగురు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారనుకోండి, వాళ్ళు మనతో కలిసిపోగలిగితే మనం కూడా వాళ్ళతో చక్కగా స్నేహం చేసి కలిసిపోతాం. అలా కలవలేని మనస్తత్వాలు వాళ్ళ మనస్తత్వానికి తగ్గ స్నేహితుల్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో ఒక మనిషి మనుగడ సాగించాలంటే స్నేహం అనేటువంటి బంధం చాలా అవసరం. అవి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు. స్నేహ బంధం అనేటువంటిది అంత గొప్ప బంధం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈ స్నేహబంధం అనేటువంటి దాన్ని నిలబెట్టుకునేలా మనం ప్రవర్తిస్తే
అవతలి వాళ్ళు మనకి సహాయపడతారు, మనకి వీలైనప్పుడు అవతల వాళ్ళకి సాయం చేయొచ్చు అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.